కొడైకెనాల్‌కి కపుల్‌గా వెళ్ళాలని ఎప్పుడూ కలగనేదాన్ని. కానీ కనీసం క్లోజ్ కూడా కానీ కొంతమంది కేరింగ్ ఫ్రెండ్స్‌తో వెళ్ళడం క్రేజీగా అనిపించింది. శివ పూజకు చిగురించిన సిరి సిరి మువ్వా అనుకుంటూ ఆ ఆదియోగికి అంతెత్తున దండం పెట్టుకుంటూ ఆరంభించిన మా ఈ అందమైన ప్రయాణంలో మరుసటి రోజు ఆయన పుత్రుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ పక్కనే ఉన్న పళనిలో పలకరించి వెళ్తూ ఇంకలా 18 మంది కలిసి పాటలు పాడుకుంటూ ఆటలాడుకుంటూ ఎప్పుడో పిల్లలుగా ఉన్నప్పుడు తిన్న పాపిన్స్ తినుకుంటూ పక్కనే అందమైన వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ పైకి ఆ కొండ ఎక్కేసరికి ఎండ ఎక్కడ దాక్కుందో ఎంత ఎతికినా ఆగుపడలేదు. పోన్లే పళ్ళు కొరికే చలి పలకరించేలోపు బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళి చెకిన్ చేసి ఫ్రెష్ అయ్యి వద్దామనే ఆలోచనని కూడా పాజ్ చేసుకునేలా పక్కనే ఈ పాండోర్ లేక్లో ఉన్న పడవ ప్రయాణం ప్రత్యేకంగా అనిపించేసరికి పరుగు పరుగున వెళ్ళి పడవలో కూర్చుని మేము ఆగినా నువ్వు ఆగకు అని పరుగాపక పయనించవే తల పొలనావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించిరావా అని మనసుకి నచ్చిన ప్రదేశం అంతా మనకి నచ్చినంతసేపు తిరిగి పడవ ఇచ్చిన చోట కాకుండా మరో చోట ఇచ్చేసరికి తొక్కడం అలవాటైపోయిన కాళ్ళకి తిరిగి నడక నేర్పించాల్సి వచ్చింది. ఇంతలా అలిసిపోయాం. ఇక హోటల్కి వెళ్ళి కడుపులో కాస్త కూడు పడేసి క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని చలి కాచుకుందాం అనుకునేసరికి ఆ రోజు కురిసిన విరుజులకి బాన్ఫైర్కో క్యాంప్ ఫైర్కో కావాల్సిన కర్రలన్నీ నానిపోయాయని కూల్గా చెప్పారు. కానీ మేము ఆగుతామా? కర్రలు లేకపోతేనేం కబుర్లతో కార్డ్స్తో కావాల్సినంతసేపు క్యాంప్ ఫైర్ పెట్టుకుంటామని కళ్ళు మూసుకుపోతున్న క్యాలెండర్లో డేట్ మారేంత వరకు కలిసి కూర్చుని ఎంజాయ్ చేసి అప్పుడు కొనుక్కు తీసాం. ఇక రేపటి రోజంతా కొడైకెనాల్లోనే ఉండి కోనల అందాలని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎండలో కూడా కూల్ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కూల్గా అందరం ఫ్రాక్స్లో రెడీ అయిపోయి పూల మధ్యలో ప్రొఫెషనల్ షూట్ కోసం పోజులు పెడుతూ అదిరిపోయే క్యాండిడ్ సినిమాటిక్ క్లిక్స్ క్యాప్చర్ చేస్తూ అందమైన మెమరీస్ని పొందుపరుచుకుంటున్నాం. ఆ ఫోటోలు చూశాకే మాలో ఇంత అద్భుతమైన ఫోటోగ్రాఫర్, డైనమిక్ డైరెక్టర్ అండ్ మంచి మోడల్స్ ఉన్నారని అప్పుడే తెలిసొచ్చింది. అబ్బో పోలా అదిరిపోలా అనిపిస్తుంటే ఇదే ఉంది పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్. పోను ఈ 18 మంది కాంతల ఆరాటంలోంచి ఆ ప్రకృతి కాంత అసలైన అందాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. కాదనకుండా కల్ ఆ జాయేగా.